హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్టీఐ. ఆర్టీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది 2005 వరకు మన భారతదేశంలో ఇలాంటి యాక్ట్ ఎప్పుడు లేదు. సో ఈ యాక్ట్ గురించి మనం తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్, 1 మార్క్ మాత్రం పక్కా. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ అన్ని ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ పక్కా వస్తుంది 1 మార్క్. ఓకేనా. టాపిక్లోకి వెళ్తే ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, తెలుగులో సమాచారం తెలుసుకునే హక్కు అంటారు. ఓకేనా. సమాచార హక్కు అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఈ చట్టం ద్వారా భారత పౌరులు ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారం తెలుసుకోవడం అంతే. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం నుంచి నీకు ఏదైనా సమాచారం కావాలంటే ఈ యాక్ట్ ద్వారా మనం ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఆర్టీఐ చట్టం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్టీఐ చట్టం పేరు వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ 2005లో ఇంప్లిమెంట్ చేశారు. ఆమోదం వచ్చేసి 15 జూన్ 2005లో ఆమోదం తెలిపారు. అలాగే అమలులోకి వచ్చిన తేదీ మాత్రం 12 అక్టోబర్ 2005. ఓకే, ఈ డేట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగవచ్చు. ఆర్టీఐ చట్టం యొక్క అమలు తేదీ వచ్చేసి 12 అక్టోబర్ 2005. ఇది తేదీ మాత్రం అడగచ్చు, గుర్తుపెట్టుకొని. ఆ సమయంలో మన ప్రెసిడెంట్ ఎవరు, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఎవరో తెలుసుకుందాం. క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అప్పుడు రాష్ట్రపతి ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అని అడగచ్చు. ప్రధానమంత్రి వచ్చేసి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఈ ఆర్టీఐ యాక్ట్ వచ్చేసి రాజస్థాన్లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. వచ్చేసి ఎంకేఎస్ఎస్ ద్వారా దీన్ని నిర్మించారు. సో దీని ద్వారా ఈ ఆర్టీఐ చట్టం అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎంకేఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్. ఈ రాజస్థాన్లో ఈ సంఘటన ద్వారా ఈ ఆర్టీఐ చట్టం అనేది పుట్టింది. ఎలా అంటే రాజస్థాన్లో కార్మికుల వేతనం గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఎలా తెలుసుకోవాలో ఎంకేఎస్ఎస్ ద్వారా తెలుసుకున్నారు. సో ఇలాంటిది ఒక చట్టం ఉండాలని చెప్పేసి అప్పటి మన రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం ఆలోచించి ఈ ఆర్టీఐ చట్టం తీసుకొచ్చారు. ఓకేనా. ఆర్టీఐ చట్టం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ప్రభుత్వంలో పారదర్శకత పెంచడం, అలాగే అవినీతి తగ్గించడం, ప్రజలకు సమాచారం హక్కు కల్పించడం, ప్రభుత్వ పనితీరును ప్రజలను ముందు ఉంచడం. అలాగే ఆర్టీఐ కింద ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఆ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఇన్ఫర్మేషన్ లాస్ అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు త్వరగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. వీడియో పెట్టగానే ఆర్టీఐ కింద ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరూ, అలాగే పౌరసత్వం పొందిన, సిటిజన్షిప్ పొందిన వాళ్ళందరూ ఆర్టీఐ దాఖలు చేసుకోవచ్చు. ఓకేనా. ఆర్టీఐ ద్వారా ఏ సమాచారం అడగవచ్చు అంటే ప్రభుత్వ పత్రాలు, నియామక వివరాలు, ఖర్చుల వివరాలు, టెండర్ సమాచారం, పథకాల వివరాలు, ప్రాజెక్టు వివరాలు, పరీక్ష మార్కులు సమాచారం. ఏంటి ఫ్రెండ్స్, ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు అన్నాను కదా. సో నియామక వివరాలు, అలాగే ఖర్చుల వివరాలు, టెండర్ సమాచారం, ఏదైనా ప్రాజెక్టు టెండర్ వేస్తారు కదా కంపెనీ వాళ్ళు, సో ఆ సమాచారం తెలుసుకోవచ్చు. పథకాల వివరాలు, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాయి కదా, వాటి గురించి మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు ఈ ఆర్టీఐ ద్వారా. అలాగే ప్రాజెక్ట్ వివరాలు, సెంట్రల్ స్టేట్ ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, రోడ్డు కానీ బ్రిడ్జెస్ కానీ, అలాంటి వివరాలు కూడా మనం ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు. పరీక్ష మార్కులు సమాచారం కూడా తెలుసుకోవచ్చు. స్టేట్ కానీ సెంట్రల్లో ఏదైనా సెంట్రల్ అండ్ స్టేట్ కానీ ఎగ్జామ్లో కండక్ట్ చేస్తున్నారంటే ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది రాశారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత కట్ ఆఫ్ అని చెప్పేసి అన్ని ఆర్టీఐ చట్టం ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఆర్టీఐ ద్వారా ఇవ్వని సమాచారం, సో కొన్ని సమాచారం మాత్రం ఇవ్వరు, అవేంటో చూద్దాము. ఎగ్జామ్లో మాత్రం అడగచ్చు. ఆర్టీఐ ద్వారా తెలుసుకొని సమాచారం ఏమైందని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. దాని గురించి గుర్తుపెట్టుకోండి, నేను చెప్తుంటా, రాసుకోండి, నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. దేశ భద్రత సమాచారం ఇయ్యరు, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీ, సో ఇవ్వరు. ఇది రహస్య సమాచారము, అది ఆర్మీ కానీ డిఫెన్స్ కానీ అన్ని వాటిలో మాత్రం సమాచారం ఇవ్వరు. అలాగే వ్యక్తిగత సమాచారం, కోర్టు నిషేధించిన సమాచారం, అలాగే ఇంటెలిజెన్స్ సంస్థల సమాచారం. ఇంటెలిజెన్స్ అంటే ఏం లేదు, సిబిఐ, సిబిసిఐడి అలాంటి సంస్థల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ మన ఆర్టీఐ ద్వారా ఇవ్వని సమాచారం. ఇది సెక్షన్ 8 ప్రకారం ఈ సమాచారం మనం తెలుసుకోలేము. ఓకేనా. అలాగే ఆర్టీఐ అధికారుల వివరాల గురించి తెలుసుకుందాం. పిఐఓ ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. అలాగే వీళ్ళు మాత్రం సమాచారం అందించే అధికారి. ఈయన ఆర్టీఐ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ అడుగుతాం కదా, సో ఈ పిఐఓ అనే వ్యక్తి మనకు సమాచారం ఇస్తారు. ఓకేనా. ఏపీఐఓ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఈయన సహాయక అధికారి అంటారు ఈయనను. సో ఈ సమాచారం అందించే అధికారికి ఈయన సహాయం చేస్తారు. ఇన్ఫర్మేషన్ మనకు సమాచారం తెలుసుకోవడానికి మనం అందులో వెబ్సైట్లో క్వశ్చన్ అడుగుతాం కదా, సో వాటికి సహాయం చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే ఆర్టీఐ దాఖలు విధానం, మనం ఎలా ఇన్ఫర్మేషన్ అడగాలో తెలుసుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సంబంధిత ప్రభుత్వ శాఖను గుర్తించాలి, అంటే నువ్వు ఏ శాఖలో ఇన్ఫర్మేషన్ అడగాలనుకుంటున్నావో అది ఫస్ట్ డిసైడ్ అయ్యి మనం ఇన్ఫర్మేషన్ అడగాలి. తెలుపుగా అప్లికేషన్ రాయాలి.
ఓకేనా. కావాల్సిన సమాచారాన్ని స్పష్టంగా అడగాలి. దీనికి మాత్రం ఫీజు ఉంటుంది. రూ. 10 చెల్లించాలి. ఒక్కో క్వెషన్‌కి ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటానో దానికి మాత్రం రూ. 10 చెల్లించాల్సి వస్తుంది. అలాగే పోస్ట్ ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా పంపాలి. ఓకేనా. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ఉంటది. ఆర్‌టీఐ సైట్ ఉంటది. మీరు గూగుల్‌లో చూడొచ్చు. ఓకేనా. ఒక్క క్వెషన్‌కి రూ. 10 ఫీజు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. క్వెషన్‌లు అడిగే ఛాన్స్ ఉంది. ఆర్‌టీఐ యాక్ట్ ఫీజు ఎంత అని చెప్పేసి అడిగితే రూ. 10 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్‌టీఐ సమాధానం ఇవ్వడానికి గడువు ఎన్ని రోజులలో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్‌కి ఎన్ని రోజుల్లో జవాబు ఇస్తారో చూద్దాం. సాధారణ కేసు అయితే 30 రోజుల్లో మీకు సమాధానం ఇస్తారు. అదే ఇతర శాఖకు పంపితే 35 రోజులు పడుతుంది. అలాగే జీవితం స్వేచ్ఛకు సంబంధించినవైతే 48 గంటల్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అడగొచ్చు క్వెషన్. జీవితం స్వేచ్ఛకు సంబంధించిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అడిగితే ఎన్ని గంటల్లో మీకు సమాధానం ఇవ్వాలంటే 48 గంటలని గుర్తుపెట్టుకోండి. అలాగే అప్పీల్స్ చూద్దాము. ఓకేనా. ఫస్ట్ అప్పీల్ 30 రోజుల్లో సమాధానం రాకపోతే సెకండ్ అప్పీల్ చేయాలి. రాష్ట్రం లేదా కేంద్ర సమాచార కమిషన్‌కి అప్పీల్ చేసుకోవచ్చు మనకి 30 రోజుల్లో సమాచారం ఇవ్వకపోతే. అలాగే ఆర్‌టీఐ చట్టంలోని ముఖ్య సెక్షన్ చూద్దాము. గుర్తుపెట్టుకోండి. అడిగే ఛాన్స్ ఉంది. ఇది మాత్రం చిన్న ఇన్ఫర్మేషన్. కాకపోతే 1 మార్క్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే నోట్స్ కూడా రాసుకోండి. సెక్షన్ 3 సమాచార హక్కు, సెక్షన్ 6 ఆర్‌టీఐ అప్లికేషన్, సెక్షన్ 7 సమాధానం గడువు, అలాగే సెక్షన్ 8 వచ్చేసి మినహాయింపులు, సెక్షన్ 19 వచ్చేసి అప్పీలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెక్షన్ అప్పీల్ వచ్చేసి 19. ఇది ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది. అలాగే ఆర్‌టీఐ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ యాక్ట్ వల్ల ఏం ఉపయోగం ఉంది అనేసి తెలుసుకుందాం. ఓకేనా. అవినీతి బయటపడుతుంది. మన ప్రాజెక్టులు కానీ స్కీమ్స్ కానీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. సో ఎంత ఖర్చు అయింది, ఎంత మిగులుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దీనివల్ల మొత్తం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కాబట్టి అవినీతి ఏం జరగదు కదా. సో అలా బయటపడుతుంది. అలాగే పారదర్శకత పెరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఓకేనా. అలాగే ఆర్‌టీఐలోని శిక్షలు చూద్దాము. ఓకేనా. సమాచారం ఇవ్వకపోతే రోజుకు రూ. 250 జరిమానా పడుతుంది. అలాగే గరిష్టంగా 25,000 వరకు జరిమానా పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. గరిష్టంగా ఎంత జరిమానా పడవచ్చు అని అడిగితే 25,000 గుర్తుపెట్టుకోండి. కనిష్టంగా అంటే రూ. 250. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూసారు అనుకుంటున్నా. మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నా. 1 మార్క్ మాత్రం పక్కా ఎనీ ఎగ్జామ్లో. వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.